ఇక వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ నగరంలోని బి హబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆవిర్భావ సభ ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 5 గంటల పాటు ఈ సభ జరుగుతుందని అన్నారు. సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, బోలిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధం. భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేస్తుండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోపోతే అనే ఆలోచనతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటలు పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మీ అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి, నాయకులకి ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే, తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బోలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం.